సినిమా ఇండస్ట్రీపై ఏఐ విప్లవం. ఫ్యూచర్లో యాక్టర్స్తో పని లేదా? రీసెంట్గా ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ ఏఐ కంపెనీతో ఒప్పందం. మరి ఏఐ ఏంటి, ఒప్పందం ఏంటి అనుకుంటున్నారా? ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఇప్పుడు ఎక్కడ చూసినా సాధారణ మనుషుల నుండి సెలబ్రిటీల వరకు ఏఐ ట్రెండ్ నడుస్తుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఇటీవలే రిలీజ్ అయినటువంటి రవితేజ గారి మాస్ జాతర సినిమాలో స్వగ్రియ శ్రీ చక్రి గారి గొంతు విని మ్యూజిక్ లవర్స్ అందరూ కూడా ఆశ్చర్యపోయారు. చక్రి గారి ఫ్యాన్స్ అయితే ఎమోషనల్కి కూడా గురయ్యారు. అయితే లాస్ట్ ఇయర్ తమిళ్ స్టార్ హీరో విజయ్ గారి గోట్లో కూడా చనిపోయినటువంటి సీనియర్ స్టార్ హీరో విజయకాంత్ గారిని కొన్ని నిమిషాల వరకు యంగ్గా చూపించడం చాలామంది నమ్మలేకపోయారు. రజనీకాంత్ గారి లాల్ సలం కోసం ఏఆర్ రెహమాన్ గారు ఎప్పుడో చనిపోయినటువంటి సాహుల్ అమీద్, బంబా బకియా గారుల గొంతులను రీక్రియేట్ చేసి పెద్ద చర్చ జరిగింది. అయితే రీసెంట్గా కీడాకోలలో కూడా ఎస్పి బాలు గారి వాయిస్ని ఇలాగే రీక్రియేట్ చేసే ప్రయత్నం చేయడం అండ్ దాంతో విమర్శలతో పాటు వివాదం కూడా చోటు చేసుకుంది. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మహత్యమే. అయితే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి అజిత్ గారి గుడ్ బ్యాడ్ అగ్లీలో కూడా యంగ్ అజిత్ గారిని చూసి ఫ్యాన్స్ అందరూ పిచ్చోలైపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. రీసెంట్గా నిర్మాత దిల్ రాజు గారు కూడా ఒక ఏఐ వ్యాపారంలోకి అడుగుపెట్టి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. రాబోయే రోజుల్లో ఏఐకి ఎంత గొప్ప ఫ్యూచర్ ఉందో ముందే గెస్ చేసి అవకాశాలను అందుకోవడంలో రెడీ అయిపోయారు. అయితే తెలుగులోనే కాదు, బాలీవుడ్, కోలీవుడ్లోను కూడా సినిమా మేకింగ్లో ఈ ఏఐ టాలెంట్ని వాడుకునే దిశగా ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ కూడా సీరియస్గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు డైరెక్టర్ శంకర్ గారు ఎలాగైతే విఎఫ్ఎక్స్ ప్రపంచాన్ని సౌత్కి తీసుకొచ్చాడో అలాగే ఏఐలో తమదైన ముద్ర వేసేందుకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్స్ అందరూ కూడా ఎగ్జైట్మెంట్తో ఇలాంటి సినిమాలు తీస్తున్నారు. అంటే దీనివల్ల సమస్యలు లేదా అంటే లేకపోలేదు, ఏంటి అని డౌట్ రావచ్చు. అయితే కానీ మొత్తం ఏఐ చూసుకుంటే మరి హీరోలకు కష్టపడే తత్వం తగ్గవచ్చు. టెక్నీషియన్స్ రెమ్యునరేషన్స్లా ఏవైతే ఉన్నాయో వాళ్ళలో కూడా కటింగ్లు ఉండొచ్చు. అంతెందుకు, ఏదైనా ఒక హీరో పర్మిషన్ తీసుకుంటే మొత్తం సినిమానే ఏఐలో తీయొచ్చు. ఒక 10 ఏళ్ల తర్వాత టెక్నాలజీ పీక్స్కు చేరుకున్నాక స్వర్గంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారిని, ఏఎన్ఆర్ గారిని ఇద్దరిని కూడా ఏఐలో సృష్టించి మల్టీస్టార్ తీసి రిలీజ్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. గతంలో యమదొంగలో కూడా చూసాం మనం. యమదొంగ అండ్ కలుసుందాంరా లాంటి వాటిలో కూడా ఈ ప్రయోగాలు జరిగాయి. కానీ అవి అంత క్లారిటీ పరంగా తక్కువ స్థాయిలో ఉన్నాయి, క్లారిటీ పరంగా లేవు, సహజంగా అనిపించవు. కానీ ఏఐలో మాత్రం ఆ సమస్యలు ఏవి ఉండవు. నిజమేనేమో అనుకునేలా అచ్చం మనిషిలాగానే ఈ విజువల్స్ తయారు చేసుకోవచ్చు. అయితే కొద్ది రోజుల క్రితం రీసెంట్గా పెద్ద డైలాగ్ని కూడా రామ్ చరణ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా వచ్చినట్టు వీడియో నిజమేనా అనే విధంగా ఉంది. అది స్టార్ హీరోల ప్రస్తుత లుక్స్ని, వయసులో ఉన్నప్పటి నుంచి వెళ్ళి లుక్స్ని మిక్స్ చేసి వదిలినటువంటి క్లిప్పులు కూడా ఇప్పుడు వైరల్గా మారాయి. రాబోయే సినిమాల్లో ఇప్పుడు ప్రభాస్, మహేష్ బాబు గారు, తారక్ గారు లుక్స్ ఎలా ఉంటాయో కూడా ఈ టెక్నాలజీని వాడుకొని ఆర్టిఫిషియల్గా ఫ్యాన్సే సృష్టించి ఔరా అనిపించుకుంటున్నారు. అండ్ చిరిగిపోయిన తెరల నుంచి ఐమాక్స్ 8K స్క్రీన్ దాకా థియేటర్ ఎక్స్పీరియన్స్లో ఏవైతే మార్పులు వచ్చాయో అంతకన్నా విప్లవాత్మక మార్పులు ఏఐలో చూడబోతుండడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లలో కూడా ఇదే ట్రెండ్ నడుస్తుంది. ముందుగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటే అక్కడ వాళ్ళ మదర్ కానీ లేకపోతే ఫాదర్ కానీ బ్రదర్ ఇలా ఎవరో ఒకరు చనిపోవడం, వాళ్ళు స్వర్గం నుంచి వెళ్ళి వాళ్ళ పెళ్ళికి రావడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, ఇదంతా ఒక ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు చూడొచ్చు మనం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అదే నడుస్తుంది అనమాట. సో అయితే ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మహత్యమే. సో ఇవన్నీ కొన్ని మంచికున్నాయి, బట్ కొన్ని చెడుకు కూడా డెఫినెట్గా లేకపోలేదు. సో అందుకే ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుంది. ప్రీ వెడ్డింగ్ షూట్స్లలో ఎక్కడ చూసినా అవి చూస్తూ వాళ్ళు ఎమోషనల్ అవ్వడం అండ్ ఇన్ఫ్యాక్ట్ మనుషుల్ని దూరం చేసినట్టు మనుషుల్ని మన మధ్య ఉండడం, క్రియేట్ చేయడం, అదొక డెఫినెట్గా ఎమోషనల్గా ఒక మంచి విషయమే. కానీ దీనివల్ల డెఫినెట్గా నష్టాలు కూడా ఉంటాయి. అండ్ ఇక్కడి దాకా చెప్పింది మొత్తం కేవలం ఆరంభం మాత్రమే. అసలైన సినిమా ఇకపై ముందుంది. సో మరి చూడాలి ఇప్పుడు ఈ ఏఐ అనేది. సో ఫంక్షన్లలో ఎవరైతే చనిపోతే వాళ్ళ నుంచి సినిమా దాకా కూడా వెళ్ళిపోయింది. సో ఫ్యూచర్ మరి ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయలేదు.